నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. భద్రకాళి ఆలయ ప్రాంగణంలో వేద పాఠశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి కొండా సురేఖ. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. జన్నారం మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మెల్యే బజూ పటేల్. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మరణం రాష్ట్రానికి మంచిది కాదన్న మాజీ మంత్రి హరీష్ రావు. లింగాల గణపూర్ మండలంలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. శ్రీ భద్రకాళి అమ్మవారి వేద పండితుల కోసం నూతనంగా నిర్మించి తలపట్టిన వేద పాఠశాల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయని రాజన్ రెడ్డితో కలిసి మంత్రి కొండా సురేఖ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ఆలయ ఈవో శేషభారతి మరియు ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ ఆవరణలో మాడవీధులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రజాపాలనలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వరంగల్లో భద్రకాళి ఆలయంలో ఉన్నటువంటి వేద పాఠశాలకి సరి అయిన సౌకర్యాలు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉండే మళ్ళీ అనుకోకుండా ఈరోజు భద్రకాళి టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఉన్న నిర్మాణాలన్నీ కూడా తొలగించడంతో వారికి ఉన్నటువంటి అకామిడేషన్ కూడా మరి తొలగించబడింది. దాన్ని వాళ్ళను ఇన్ని రోజులు కూడా ధార్మిక భవనంలో ఉంచడం జరిగింది. అక్కడ వాళ్ళకి సరి అయిన పర్యవేక్షిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో రాబోయే రోజుల్లో కూడా మరి భద్రకాళి అమ్మవారికి కూడా ఒక వైభవమైనటువంటి మరి గుడిగా తయారు చేసి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాము. కాబట్టి ఈరోజు మా చేతులంటే ఆ ప్రశాంతత లభిస్తుంది. ఆ ప్రశాంతత లభించాలంటే అక్కడ అన్ని సౌకర్యాలు కూడా సరిగా ఉండాలి. ఆ సౌకర్యాలని కల్పించి భక్తులకు మరి మంచి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పే దిశగా మరి అన్ని ఆలయాలను కూడా ముందుకు తీసుకుపోతామని తెలియదు. నిరుపేదలకు సొంత నివాసాలను కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చిందని, ఈ పథకం కింద ఎంపికైన అర్హులైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 3500 మొదటి విడతలు మంజూరయ్యాయని, అధికారుల సాయం తీసుకుని త్వరలో ముగ్గులు పోసుకొని పనులు ప్రారంభించాలన్నారు. ఫైనల్ చేసి వాళ్ళందరికీ కూడా మనము ఇంద్రమ్మ ఇల్లు అనేది శాంక్షన్ చేస్తాము అనేది తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక పండుగ వాతావరణంలో నిర్వర్తించుకోవాలని ఒక ఆలోచనతోటి అందరికి కూడా భాగస్వామ్యం కల్పించి తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని మనం ఒక గుర్తు చేసుకొని అమరులకేమో నివాళులర్పిస్తూ ఉద్యమంలో పాల్గొన్న వారికి అవసరం లేదు. మనకి నిజంగా తెలంగాణ వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాకనే. తోటి మన ఆత్మబుద్ధులైనటువంటి మన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కూడా అంతే తపనతోటి ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు అందరం కూడా చాలా సంతోషపడాలి. పరకాల మున్సిపాలిటీ సిలివేరు నీల, పైడిపాల రచిత దయచేసి ఇది వెనకాల ఉన్న సహకరించవలసిగా కోరు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. తర్వాత పొనకల్ సింగిల్ విండో కార్యాలయంలో జీలుగా మేలు రకమైన వడ్ల విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ప్రజలంతా తన వెంట ఉండి అభివృద్ధికి ఆటంకం కలగజేస్తున్న అటవీశాఖ చెక్పోస్టులను తొలగించడానికి వెనకాడబోనని ఆయన స్పష్టం చేశారు.
విచారణ చేసి అందరికీ పంపిణీ కార్యక్రమం చెప్పడం అనేది జరిగింది. కాబట్టి లబ్ధిదారులు అదేవిధంగా ఇల్లు రాని వాళ్ళు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లే కాకుండా ఇంతమంది ఎంపీడీ గారు చెప్పినట్టు ఐటీడీ కూడా సుమారు 12,000 పైసలకు మనకి ఇల్లు వచ్చినాయి. అక్కడ 12,086 అది కేవలం గిరిజనుల కోసం. మరి ఆ గిరిజనుల కోసం వచ్చే ఇల్లు నేను ఆ ప్రాంతానికి సెటిల్ ఏరియాకి వారి ఇప్పుడు కమల్ వాళ్ళకి అందరికీ అక్కడ మరి స్లాబ్ ఇల్లు ప్రతి ఒక్కరు మనం అనుకున్నాం. ఆ 10 సంవత్సరాల్లో చాలా మంది అనుకున్నాం నిజంగానే డబుల్ బెడ్రూమ్ వస్తుంది, మనం అందరం కూడా డబుల్ బెడ్రూమ్ లో పడుకుంటాం, అల్లుడు వస్తే ఆ రూమ్ లో పట్టడం, మేము ఇక్కడ పడుకుంటామని మనం అనుకున్నాం. ఏమైనా ప్రజల దగ్గర పోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి లీడర్లు ప్రయత్నం చేస్తారు. నేను మిమ్మల్ని అంటలేదు. ఏమని ఈ ప్రభుత్వం వేస్ట్, ఇప్పుడు కొంతమందికి ఇల్లు వచ్చారు, కొంతమందికి రాలే కదా, రాని వాళ్ళకి పోయి రెచ్చగొడతారు. చూసినావా, నీకు ఇవి రావిగా అయిపోయింది. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో సునీతారెడ్డి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకపోతే తమకు అప్పగిస్తే వేములవాడ కోడలను కాపాడతామన్నారు. రైతులకు బాకీ పడ్డ రైతు బంధు పథకం డబ్బులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయాలని కోరారు. వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్పందించదాన్ని నేను అడుగుతాం. కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలో జొన్నలు కొంటే ₹1 రాలే ఇప్పటికీ. మన నారాయణఖేడు, అందోలు, జైరాబాదు, సంగారెడ్డి, జుక్కల్, కామారెడ్డి గారు రేపటి కేబినెట్ లో రైతులకు ఎకరానికి ₹18,000 ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. పోయిన వానకాలం, యాసంగి, ఈ వానకాలం 3 పంటల రైతు బంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలి, కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని. జనగామ జిల్లా లింగాల కనపూర్ మండలంలో శాసనసభ్యులు కడియం శ్రీహరి పర్యటించారు. నెల్లుట్లలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, ఆర్డీఓ గోపిరాం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజియస్ గా చాలా పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారి డైరెక్షన్లో, మన ఎమ్మెల్యే గారు కంటిన్యూస్ పర్యవేక్షణలో లబ్ధిదారులు ఎలిజిబుల్ లబ్ధిదారులు ప్రతి వారికి ఇల్లు రావాలి అనే దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. మేమందరం కూడా అధికారులు అందరూ కూడా జిల్లా యంత్రాంగం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ఈ 20 గ్రామాలకు సంబంధించి 340 మంది లబ్ధిదారులకు ఈరోజు ఇందిరమ్మ లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు గౌరవ శాసనసభ్యులుగా గ్రామానికి చేతులలో ఎర్ర రక్త, మబ్బు రేఖ, ఎర్ర సుజాత సమస్యాత్మక రోడ్లన్నీ పూర్తి చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి అన్నారు. హనుమకొండ నగరంలో మంగళవారం 53, 54 డివిజన్లలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 100 రోజుల ప్రణాళికల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాపాలనలో భాగంగా, అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు మేము ఏదైతే తిరిగామో అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల ప్రణాళిక, శుభ్రం గురించి కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు పెడుతూ ఈ 100 రోజులలో మార్పు తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే కమిషనర్ మరి మీరందరూ కూడా ప్రమాణం చేయటమే కాదు, దీన్ని ఆచరించవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నదని చెప్పి మనవి చేస్తూ, మనం హన్మకొండ మన కార్పొరేషన్ని మనం సరిదిద్దుకోవాలని, మనం మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లేనంటూ ఆమె పేర్కొన్నారు. తెలంగాణ భూములకు నీళ్లివ్వడం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1గా నిలబెట్టడం తప్ప అని ఆమె నిలదీశారు. కాళేశ్వరంపై మాట్లాడుతూ అది కమిషన్ ప్రాజెక్టు కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ కమిషన్ అంటూ ఆమె విమర్శించారు. ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు?
నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజ్లేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజ్లే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు, కేవలం అది ఒక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది హన్మకొండ జిల్లా భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయ భవన నిర్మాణ పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష వానాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగా సీజన్లో వ్యాధుల వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, వానాకాలం ముగిసే వరకు గ్రామాలలో రెగ్యులర్ గా ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరు చేసి అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. నెక్స్ట్ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలల్లో మనం 0 డేంగ్యూ చేసిన కాబట్టి మనం సక్సెస్ యాక్టివ్గా డెంగ్యూ కానీ మలేరియా కానీ వైరల్ ఫీవర్స్ కానీ ప్రాపర్ ఎందుకంటే ఉత్తమ మలేరియా వస్తుందంటే అది పెద్ద ప్రోటోకాల్ ప్లాన్ చేసుకోండి. అండ్ మనకి విలేజ్ శానిటైజ్ కమిటీ మామూలుగా ఎవ్రీ మండే ఒకసారి 10 o'clock మీటింగ్ పెట్టుకోండి, 15 నిమిషాలు మీటింగ్ పెట్టుకోండి. తగ్గడానికి ఏమవుతుంది అందరూ కూర్చొని సాల్వ్ చేయాలి. అది నాన్ మీ దగ్గర 13 చేస్తాలో 13 వ్యాపారం వచ్చినట్టు మండే మొత్తం 13 నిమిషాలు మీకు 11 రాబోతున్న వర్షాకాలంలో సీజన్ పంటలకు అనుగుణంగా ములుగు జిల్లా పరిధిలో టాస్క్ ఫోర్స్ వ్యవసాయ అధికారులు, పెస్టిసైడ్స్ విత్తనాల సరఫరా యజమానులు, రెవెన్యూ కలెక్టర్ మహేందర్ జిల్లాతో కలిసి కలెక్టర్ టిఎస్ దివాకర సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ విత్తనాలు అధిక ధరలకు అమ్మినా, కల్తీ చేసినా, విత్తనాలు సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. మీరు ఒక కాపీ కార్బన్ కాపీ పెట్టి రాస్తారు కదా, ఒక కాపీ వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ చేతికి సంతకం తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. సింపుల్ as దట్. నేను మీకు సింపుల్ విషయం చెప్తున్నాను, దాన్ని మెయింటైన్ చేయండి అంతే. అండ్ ఈ సన్న వెరైటీ దాంట్లో కొంచెం కోఆపరేట్ చేయండి. ఓకే. పవన్ కళ్యాణ్ పై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం కురరమైందని, అరాచకమైందని, ఎవరు దాన్ని సమర్థించినా వాళ్ళను అరెస్ట్ చేయాలన్నారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసేమాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకొని 3 పెళ్లని చెప్పేసి మాట పెట్టుకొని నా మీద విమర్శిస్తున్నారు. నేను దాని పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాళ్ళు ఎంత ఏదో పని చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనే సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తుంది అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమర్థించే వాళ్ళని చర్య తీసుకుని. శ్రీకాళహస్తి పట్టణం కైలాసగిరి పర్వతాల వద్ద వెలిసిన బంగారమ్మ తల్లి జాతర సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థానం మాజీ చైర్మన్
అంజూర్ తారక శ్రీనివాసులు తదితరులు మంగళ వాయిద్యాల నడుమ సారెను ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. బక్రీద్ పండుగను శాంతియుతంగా మత సామరస్యంతో జరుపుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. ఈ నెల 7న బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్, పశుసంవర్ధక, రెవెన్యూ, రవాణా, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి కలెక్టర్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లు, ప్రార్థనా స్థలాల పరిశుభ్రత, గోవుల అక్రమ రవాణాను నివారించడం, బందోబస్తు నిర్వహణ, ఇతర సంబంధిత అంశాల గురించి చర్చించారు. గోశాల పక్కన ఒకటి ఉన్నది, ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత కాలకల్లో గోశాల ఉంది. ఈ యానిమల్స్ సీజ్ చేసిన ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసిన వాటిని కానీ ఈ స్లాటర్ ఉపయోగించే యానిమల్ కానీ సీజ్ చేసినప్పుడు ఈ క్యాటిల్ హోల్డింగ్ ప్లాంట్ ఆల్రెడీ వాళ్ళు చూసుకుంటారు. మీకు ఫుడ్ గురించి అది మాత్రం మీరు మున్సిపాలిటీస్ ప్రొవైడ్ చేయండి. ఇమీడియట్గా మీ ఆఫీసర్ని ఎవరైనా ఇప్పుడు పంపించండి అక్కడ. సో ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ కూడా కొన్ని వార్డ్ ఆఫీసర్ని ఎవరో కొన్ని ఇన్ఛార్జ్గా పెట్టేసేసి వాటికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయండి. సో ఈ 1 వీక్ అయితే ప్రొవైడ్ చేయండి, తర్వాత చూద్దాం. ఇప్పుడు 1 వీక్కి సంబంధించి వాళ్ళకి శాంక్షన్ చేయొద్దు. సో ఎవరైనా శాంక్షన్ చేసినా కానీ ఇమీడియట్గా అన్ని క్యాన్సిల్ చేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఎవరు కూడా ఏ విధమైన లీవ్స్ అనేది తీసుకోవద్దు. సో ఫస్ట్ వచ్చేసి వెటర్నరీ డిపార్ట్మెంట్. ఆల్రెడీ వెటర్నరీ డిపార్ట్మెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్ ఎవరైనా కూడా క్లియర్గా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా కౌ 100% గ్యారెంటీ వీలేదని వాళ్ళు చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా క్రూయల్ షాంబర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అన్ని విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సో దట్ వాళ్ళకు కూడా ఏంటంటే స్కీమ్స్ తెలుస్తుంది, అవైలబిలిటీ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ సర్వీలెన్స్, కొన్ని విజిలెంట్ గ్రూప్స్ ఏంటంటే ఎక్కడైనా వాళ్ళకు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసును ఎస్ఓటీ కుకట్పల్లి పోలీసులు ఛేదించారు. తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ద్వారానే నగరంలో డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు ఇన్ఛార్జ్ మేడ్చల్ డీసీపీ వెల్లడించారు. తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ తో పాటు అప్పన్నలు పరారీలో ఉన్నారని, నిందితుల నుండి 820 గ్రాముల ఎఫ్రిడిన్ కొకైన్ తో పాటు ఒక వేయింగ్ మిషన్, 4 మొబైల్ను సీజ్ చేశామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాలానగర్ జోన్లో ఎస్ఓటీ బాలానగర్, కుకట్పల్లి లోకల్ పోలీస్ జాయింట్గా డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకొని వాళ్ళని వెరిఫై చేయగా ఇందులో వాళ్ళ దగ్గర నుంచి 820 గ్రామ్స్ కొకైన్ మరియు ఎఫ్రిడిన్ మిక్స్డ్ డ్రగ్ పట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఒక వేయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇది చిత్తూరు, తిరుపతి నుంచి స్టార్ట్ అయింది. జయానగర్ మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్ కాబట్టి ఎక్కడైనా చేసి ఉండొచ్చు. జనరల్గా పిఎస్ఓ డ్యూటీస్, గవర్నమెంట్ డ్యూటీస్, అదర్ హెడ్ క్వార్టర్ డ్యూటీస్ చేస్తుంటారు. ఏది చేసినప్పటికీ కూడా ఇక్కడ మన క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వచ్చింది కాబట్టి తప్పకుండా అతను స్టేబుల్ తిరుపతిలో పనిచేసే వ్యక్తి ఈ సురేందర్కి ఇవ్వడం జరిగింది. మన గుణశేఖర్ని పట్టుకొని వచ్చినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి మిగతా విషయాలు. ప్రస్తుతానికి గుణశేఖర్ మనకి పరారులో ఉన్నట్టుగా చూపించాం. ఇందులో ఇక్కడ వీళ్ళకు మెయిన్ టార్గెట్ ఎవరు సార్? టార్గెట్ ఎవరైనా కావచ్చు, ఎవరు ఈజీగా చేయాలంటే వాళ్ళు చేస్తారు కదా. ఇప్పటివరకు వీళ్ళు డ్రగ్స్ ఎవరికైనా సరఫరా చేస్తారా? వాళ్ళకి ఏమన్నా డ్రగ్స్ వినియోగదారులని ఏమన్నా? ఇప్పుడు ఈ గ్యాంగులు అయితే ఏం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఆయన అడ్వాంటేజ్ కోసము, సురేంద్ర అడ్వాంటేజ్ కోసం వీళ్ళందరినీ అమలాపురం నియోజకవర్గం బండారులంక గ్రామంలో మహిళలపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను నివారించే విధానంలో శక్తి యాప్ ఎలా వినియోగించాలో ఎస్ఐ గంగా భవాని అవగాహన కల్పించారు. బండారులంక సర్పంచ్ పెనుమాల సునీత, సెక్రటరీ శ్రీనివాసరావు, చింత శంకరమూర్తి మహిళలు పాల్గొన్నారు. నా పేరు గంగా భవాని, ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మహిళా పిఎస్, అమలాపురం. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు బండారులంక గ్రామంలో మహిళలకి భద్రత గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సర్పంచ్ గారు మాకు సహకరించారు. ఈ భద్రత వచ్చేసి ఏంటంటే రీసెంట్ గా భద్రత కోసం, మహిళల భద్రత కోసం మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకంగా వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఐజీ మేడం గారు, రాజకుమారి మేడం గారు దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మన ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మన దగ్గర, మన డిస్టిక్ లో, కోనసీమ డిస్టిక్ లో
5 టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 5 టీమ్స్ శక్తి టీమ్స్, 5 టీమ్స్, ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క ఎస్ఐ ఇన్ఛార్జ్ అన్నమాట. 5 టీమ్స్, ఒకటి వచ్చేసి రావులపాలెం, కొత్తపేట, రాజోలు, మన అమలాపురంలో ఒకటి, తర్వాత రామచంద్రపురం సబ్ డివిజన్ లో ఒకటి, మొత్తం 5 టీమ్స్ తిరుగుతున్నాయి అన్నమాట. ఈ 5 టీమ్స్ కూడా ఎక్కడెక్కడ తిరుగుతాయనంటే ఎక్కడైతే రష్ ఏరియాస్ ఉంటాయో, మహిళలు ఎక్కువగా ఎక్కడ సంచరిస్తారో ఆ ప్రదేశాల్లో తిరగడం జరుగుతుంది. మా గ్రామ పెద్దలు, సెక్రటరీ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో అండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతుల్లోని కూడా సెల్ ఫోన్లు ఉంటాయండి. దానివల్ల కలిగే అనార్థాల్లో దానివల్ల మనం ఎంత నష్టపోతున్నామో, ఎంత యూస్ అవుతున్నామో కూడా అందరికీ తెలుసండి. మరి కొన్ని పిల్లలకు సెలవులు ఇవ్వటం వల్ల, అలాగే మన పబ్లిక్ లో ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్స్ క్యాంపెయిన్స్ కూడా పెట్టి అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ చేయండి. అండ్ ఏదైనా జరిగిన కూడా టెక్నాలజీస్ లో ఉచితంగానే మీరు సేవలు అందించడం చెప్పేసి జరిగింది. ఆ తరుణంలో ఇప్పుడు పంచాయతీకి రావడం జరిగింది. నేను 2 days బ్యాక్ ఈ పంచాయతీకి వచ్చి నేను ఇలాగ సైబర్ క్రైమ్ కోసం నేను చెప్తానంటే మన సర్పంచ్ గారు, మేడం గారు అన్నారు, ఇది నాకొక్కరికే చెప్పేది కాదండి, ప్రజలందరికీ కూడా తెలియాలి. ఇక్కడ నా పరిధిలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలి సేవలని చెప్పేసి మేడం గారు చాలా చక్కగా సానుకూలంగా స్పందించి నాకు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునరుద్ధరణ ఉపయోగించేలా చేశారు మేడం గారు. సో అందువల్ల ఇప్పుడు దిశ మేడం గారిని అవి కూడా పిలిచి ఈ సైబర్ క్రైమ్ అనేది కూడా ఏర్పాటు చేయడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట మండలం వేదాంతపురంలో ఇండియన్ కౌన్సిలింగ్ ఆఫ్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్ గ్యాస్ ఆధారిత టొబాకో క్యూరింగ్ విధానాన్ని రైతులకు వివరించారు. కలప ఆధారంగా పొగాకు ఉడికించే విధానానికి స్వస్తి పలుకుతూ గ్యాస్తో క్యూరింగ్ విధానాన్ని నిర్కా మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన గ్యాస్ ఆధారిత పొగాకు భారం పంచే విధానం, రసాయనం కాలుష్యం తగ్గి చెట్టు నరికే అవసరం ఉండదని వివరించారు. 100% ట్రాన్స్ఫర్ వచ్చింది, సాధ్యము 100%. ఇది మనకి కంపల్సరీ. దీని నుంచి అంటే మనకి ఫస్ట్ 2 stages కి కొంచెం తక్కువ అంటే ఫ్లో ఎంత అవుతుంది అనేది మనకి క్యూబిక్ లో వస్తుంది. ఇవన్నీ కూడా టెస్ట్ చేసాము, మా ల్యాబ్లో టెస్ట్ చేసాము. Thank you very much for calling us here today. Yeah, you can understand. हिंदी आपको समझ में आता है ना? इंग्लिश వచ్చి రేట్ మనకి గ్యాస్ ఫుల్ చాలా ఈజీగా దొరుకుతుంది సార్. ఇక్కడ పోయి తీసుకొస్తాం. వీఆర్ ఆల్రెడీ రెడీ దాట్ వీ హ్యావ్ అనదర్. మనకి ఇది లేకపోతే ఇంకోటి ఏంటి అన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వెన్నుపోటు ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపుతో అమరాపురం మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని, పైగా సూపర్ 6 అనే కొత్త హామీ తెరపైకి తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ప్రజల జరిగిన వెన్నుపోటు గురించి మేము ప్రస్తావిస్తుంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థని, కుటుంబాల్లో ఉన్న చిన్న చిన్న తగాలు తీసుకొచ్చి దానికి అన్వయిస్తున్నారంటే దాంట్లోనే వారి యొక్క నైజం బయటపడింది. ఏదో వంక చెప్పి దాన్ని మసిబూసి మారేడికాయ చేయడం తప్ప దాంట్లో మరొకటి కాదు. కేవలం శర్మిలా గారి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కుటుంబత కదా, దాన్ని తీసుకొచ్చి వేళ వెన్నుపోటుకి అని చెప్పడం అన్నది భావ్యం కాదు. మేమే వేళ డెమోక్రసీలో ప్రజల కోసం ప్రజలకు మీరు ఏం హామీ ఇచ్చారు, ఏమి నెరవేర్చారు, ప్రజలు మీరు రాబోయే రోజుల్లో ఏం చేస్తారో అది చెప్పాలి తప్ప కేవలం కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాలు తీసుకొని మాట్లాడడం అన్నది ఆయన విజ్ఞత వదిలిపెడుతున్నాను. మేము ఈ రోజు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా జరపడం ప్రధాన కారణం మీరు ఎన్నికల్లో అమలు సాధ్యం కాని అనేక హామీలు మీరు ఇచ్చారు. ఇవాళ సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఇవాళ దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధంగా ఇవాళ తెలుగుదేశం దినోత్సవానికి వేలాదిగా కార్యకర్తలు మండు టెండలో వచ్చారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక లేకపోతే ఇంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశం లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ కోనసీమ ప్రాంతంలో దాదాపు 3 లక్షల వ్యక్తులు కట్టబెడితే మాత్రం తప్పనిసరిగా కోనసీమ వ్యాప్తంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసన తెలియజేస్తుంది. ఈ రోజుకి కరెక్ట్ గా 1 సంవత్సరం పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వం స్థాపించి ప్రజల్ని వెన్నుపోటు పొడిచి ప్రజలకి మేరకు ఈ రోజు మా అందరం రోడ్డెక్కాము. రోడ్డెక్కి ప్రభుత్వం స్థాపించిన రోజున మేమందరమే కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించుకుని ఈ రకంగా ర్యాలీ చేయాల్సి వచ్చింది. ఇప్పటికి ఇది ఒక హెచ్చరిక. ఇప్పటికి కూడా సూపర్ 6 అమలు చేయకపోతే భవిష్యత్తులో మేము ఇంకా తీవ్రత చేసి మరిన్ని ఉద్యమాలు చేసి మీ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.
రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇబ్బందులు పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రేషన్ దుకాణాలతో 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కార్డు ధరలకు ఒకేసారి అందజేయడంతో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు క్యూ కట్టారు. 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ మిషన్ సర్వర్ మొరాయిస్తుండటంతో ఒక్కొక్క కార్డు దానికి బియ్యం ఇవ్వడానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని ప్రజలు వాపోతున్నారు. मेरा नाम अशोक कुमार है. मैं 5 साल से राशन कार्ड के लिए वेट कर रहा था. आज जाके नंबर आया तो अभी राशन के लिए बोले तो इधर आया मैं. मेरा बीवी ने ट्राई किया था तो अभी आया हम. ये अच्छा है. 2-3 दिन से वेट कर रहा था. अच्छा है. सर्वर का एक प्रॉब्लम हो रहा है, उसमें बहुत दिक्कत आ रही है. वो अगर सही हो गया तो और अच्छा रहता, पब्लिक के लिए हेल्पफुल रहता. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ఉర్సు కరీమాబాద్ గౌడ కులస్తుల 102 చిరుకదారులకు చెందిన 80 గజాల రిజిస్ట్రేషన్ దస్తావేజులను పంపిణీ చేశారు. తదనంతరం మాట్లాడుతూ ఉర్సు కరీమాబాద్ గౌడ కులస్తులు అన్ని విధాలా అండగా ఉంటానని, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం పునర్నిర్మాణ పనులకు తగిన సహకారం అందిస్తారని తెలిపారు. మన కులస్తులు 102 చిరకదారుల స్థలాల మనకి ఇచ్చేసిన మన గౌడ్స్ అంటే ఉమ్మడి జిల్లాలో గ్రామంలో ఏ కార్యక్రమం నిర్వహించిన అన్నదండగా నిర్వహించి గౌడ సంఘం పెద్దలందరికీ మరియు మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఇది వేణు నగపూరి వేణు పూజారి సమయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భద్రకాళి ఆలయ ప్రాంగణంలో వేద పాఠశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి కొండా సురేఖ. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. జన్నారం మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మెల్యే బజూ పటేల్. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మరణం రాష్ట్రానికి మంచిది కాదన్న మాజీ మంత్రి హరీష్ రావు. లింగాల గణపూర్ మండలంలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.